హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిలో ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎందుకంటే మీ లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తే మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో అనేది వివరించేస్తాను. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మిస్ అవ్వద్దు. చివరి వరకు అయితే వీడియో చూసేసేయండి. అయితే ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు ఒక భయంకరమైన గుండె పగిలే నిజం అందరికీ బయటపడబోతుంది. అది ఎవరి ద్వారా, ఎలాగో, ఏంటి అనేది చెప్పేసుకుందాం. అయితే ఈరోజైతే మాత్రం శైలు మొత్తానికి ఇంకా ఇంట్లో ఫైట్ చేసేసి, ఇంక నాకు మీరు అర్థం చేసుకోరు, నాకు కేశవానే కావాలి అంటుంటే మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నాకర్థం కావట్లేదు, నిజంగానే నేను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, తను లేకుండా నేను బతకలేను, మీకిదే విషయం నేను చెప్తున్నాను, కాని మీరు అర్థం చేసుకోవట్లేదు, ఇంక లాభం లేదు, నేనిలాగే ఉంటూ ఉంటే మీరు సంబంధాలు తీసుకొస్తూనే ఉంటారు. ఒకరోజు అంటే చెడగొట్టగలం, రెండోసారి చెడగొట్టగలం, ఆ తర్వాత మీక్కూడా పరువు తక్కువే, వచ్చిన ప్రతి సంబంధం ఈ అమ్మాయికి చెడిపోతుంది అని. అరే, నా మనసుకు నచ్చినవాణ్ణిచ్చి చెయ్యకుండా మీకు నచ్చిన వాళ్లనిచ్చి చేస్తాను అంటే ఎలా అవుతుంది? నువ్వేంటి నానా, ఏం మాట్లాడవు అని చెప్పేసి ప్రశ్నిస్తుంది శైలు. ఇక వాళ్ల నాన్న అయితే అంటాడు, నువ్వు కేశవతోనే సంతోషంగా ఉంటాడా? అవును, కాని తన మెకానిక్కే నాకు మెకానిక్ ఇవ్వాలని లేదు, తనకొక హౌదా ఉండాలి. అయినా వాళ్ల అన్నదమ్ములందరికీ ఎక్కడలేని పొగరు, కాబట్టి అలాంటి కుటుంబంలోకి నేను పంపించాలని నేను అనుకోవట్లేదు. కేశవాన్ తప్పని ఇంక ఎవరినైనా లవ్ చేసినా నేను చేసేవాణ్ణేమో, దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి తను కూడా చెప్పేస్తాడు శైలు వాళ్ల నాన్న. ఇంక వాళ్ల అమ్మ అలా గడ్డిపెట్టు, నువ్వొప్పుకుంటావని అనుకుంటుంది, అయినా నువ్వు చేసిన గారభం వల్లే ఇదిలా తయారయ్యింది, ఇంట్లో భయం భీతి లేకుండా పోతుంది, పోయి ఆ మెకానిక్ గాడ్ని లవ్ చేసింది, అంతేకాకుండా మన సురేష్ని రక్తం వచ్చేలాగా ప్రాణం పోయేలాగా కొట్టారు వాళ్ళు, ఇది కూడా దీనికి లేకుండా పోయి ఆ ఇంట్లోకే వెళ్తాను అంటుంది, వాడి కాలు కడిగి మనం కన్యాదానం చేసి నెట్టిని చలుకోవాలంట, అది జరగని పని అని మీరు చెప్పండి అని చెప్పేసి అంటే, నువ్వు మధ్యలో మాట్లాడకు, నా కూతురికి నేను చెప్పుకుంటాను కదా అని చెప్పేసి శైలు వాళ్ల నాన్న మొత్తానికి ఆ మాటనేసి వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోయాకైతే శైలు కేశవకి కాల్ చేస్తుంది. ఏంటి కేశవ, ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, వీళ్ళు చూస్తుంటేనేమో నాకు సంబంధాల మీద సంబంధాలు తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు, ఇంక మా అమ్మాయి మా అన్నయ్య అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళస్సలు నా మాట వినడానికి కూడా ప్రయత్నించట్లేదు, నాకైతే మాత్రం ఒకటే తెలుసు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, కాబట్టి నువ్వేం చెయ్యాలి అనేది నువ్వే చెప్పు అనేసరికి, అదేంటి బుస్సు నన్నంటావు, ఏం చెయ్యాలి అంటే ఏంటి ముంగిస, ఎప్పుడు చూసినా నన్నే అడుగుతావు ఏం చెయ్యాలని, ఆలోచన కూడా లేదా నీకసలు, నిన్నడుగుతున్నాను చూడు, నాది తప్పు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది శైలు. ఇలా మొత్తానికి ఫోన్ పెట్టేసరికి ఇంకా శైలుకైతే ఒక ఆలోచన వస్తుంది, ఇంక వీళ్ళైతే ఒప్పుకోరు, ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఎలాగో వీళ్ళకి విషయం తెలుసు, నేనే మాయ చేసి వెళ్లట్లేదు అని చెప్పేసి ఇంకా పెట్టేపాడ సర్దుకొని ఇంకా మొత్తానికైతే నారాయణ వాళ్ల ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా శైలు అక్కడికి వెళ్ళి వాళ్ల హాల్లో కూర్చుంటుంది. ఈలోపు కేశవ వీళ్లంతా బయటికొస్తారు. నువ్వేంటమ్మా ఇక్కడ అనేసరికి, నేనేంటిక్కడ అంటారేంటి, మరి ఏం చెయ్యను, మా వాళ్లేమో వచ్చి సంబంధాలు చూస్తున్నారు, కేశవేమో ఏం చెయ్యడు, నాన్నేమో ఇంకా చచ్చినా సరే నేనింకా ఈ మెకానిక్ గాడికిచ్చి పెళ్లి చెయ్యను అని చెప్పేసి అన్నాడు, నేనేమో ఈ ముంగిస లేకపోతే బతకలేను, కాబట్టి ఇంకా చచ్చేదేం లేదు చేసేదేం లేదు, కాబట్టి మీ ఇంటికి వచ్చేశాను, రావటమైతే వచ్చాను, కుదిరినంతవరకు ఈ కేశవ ఏం చెయ్యలేదు కాబట్టి నా చేతులారా నేనే సంబంధాలు చెడగొట్టుకున్నాను, ఇంకంతకుమించి నేను చెయ్యలేను, కాబట్టి వచ్చేశాను, మీలో ఎవరు పెళ్లి చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది మీ ఇష్టం అని చెప్పేసి ఇంకా శైలు అయితే అందరి ముందు మాట్లాడుతుంది. ఇంకా ఈలోపు మహాలక్ష్మి వీళ్లంతా శైలుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అసలు ఈ పిల్లకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని చెప్పేసి. ఇంకా ఈలోపైతే మాత్రం శక్రి అంటాడు, అది కాదు శైలు, నువ్వు నిజంగానే ఈ నిర్ణయం తీసుకున్నావా అని.
అవును చక్రి గారు అంటుంది. మాధవ ఈలోపు అమ్మా నాన్నని బాధపెట్టి ఇది కరెక్ట్ కాదమ్మా, అయినా గొడవ జరిగి ఒక్కరోజు కూడా కాలేదు. ఇంకా వీళ్ళు నువ్విలా రావటం ఎంతవరకు సమంజసం చెప్పు? మీ నాన్నవాళ్ల పరువు ఏం కావాలి అంటే మీరు మా నాన్నవాళ్ల పరువు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు నా ప్రేమ నా భవిష్యత్తు ఆలోచించట్లేదు. అలాంటి వాళ్ల కోసం మీరు మాట్లాడకండి ఇంకా అని చెప్పేసి శైలు అంటుంది. అనేసరికి ఇంకా మొత్తానికి కేశవకైతే అర్థమైపోతుంది ఇంకా శైలు ఫిక్స్ అయిపోయింది. ఇంకా శైలు ఫిక్స్ అయిందంటే ఇంకా ఎవరి మాట వినదు అని. ఇంకా ఈలోపు కేశవ అయితే ఏం చేద్దామిప్పుడు, అయినా నువ్వు ఇంటికి వెళ్ళు, ఏం చెయ్యాలనేది నేను మాట్లాడతాను వచ్చి అంటాడు. ఏం మాట్లాడతావు నువ్వు నీ నిర్వాహకమేంటో నేను చూశాను కదా, ఇంకా నిన్ను నమ్మి నేను తిరిగి ఎలా వెళ్తాను అనుకున్నావు? లేనే లేదు, నేనైతే మొత్తం బట్టలు లాగేసి శ్రద్ధేసుకొని వచ్చేశాను. ఇంకా మీరు పెళ్ళే చేస్తారో లేదో, ఇంట్లోనే నన్నిలా ఉంచుతారో ఇంకా మీ ఇష్టం, నేనైతే ఆ ఇంటికి పోనే పోను అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా చక్రి అయితే సరే మనమంతా ఉన్నామనే ధైర్యంతో కేశవ కోసం ధైర్యం చేసి వచ్చిన అమ్మాయిని అలా పంపించడం కరెక్ట్ కాదు. అయినా తన ప్రేమని అర్థం చేసుకోకుండా దూరం చేయాలని ప్రయత్నించిన వాళ్ల అమ్మా నాన్న తప్పు. తిన్నదేముంది, ప్రేమించిన వాడి కోసం తన జీవితాన్ని తన పేరెంట్స్ని పక్కన పెట్టి వచ్చేసింది. ఇలాంటి అమ్మాయిని మనం బాధ పెట్టడం కరెక్ట్ కాదు, అందరం కలిసి పెళ్లి చేద్దాం అని చెప్పేసి చక్రి అనేసరికి ఇంకా ఈలోపు తీను ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనే విషయం తెలుసుకున్న వాళ్ల అమ్మ వాళ్ల అన్నయ్య వచ్చేస్తారు. చేస్తారు పెళ్లి చేస్తారు, అన్నీ చేస్తారు, ఊరుకుంటుంటే దానికి ఎలాగో బుద్ధి లేదు, మీకేమయ్యింది అనేసరికి మాటలు మర్యాదగా రానివ్వండి అనేసరికి నీకు మర్యాద ఇచ్చేదేంటి, నువ్వు కూడా ఇప్పుడే తెలిసింది ఇంట్లో చూపించిన సంబంధం కాదని ఇలాగే వచ్చేశావంట కదా, ఇంట్లో బుద్ధులే అంతే అనుకుంటా, అందరికందరూ ఒకేలా తయారయ్యారు, పెంపకంలో ఉంటుంది ఏదైనా సరే ఇది అని చెప్పేసి ఫుల్గా మహాలక్ష్మి తిడుతుంది శైలు వాళ్ళ అమ్మ. ఇంకా వెంటనే శైలు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడమ్మా, వీళ్ళని అనాల్సిన పని నీకు లేదు అని చెప్పేసి అంటుంది. నువ్వు మాట్లాడకే, ఇల్లు దాటేసి వచ్చిన రోజే నువ్వు మా దృష్టిలో చచ్చిపోయావంటే చచ్చిపోయాను కదా, మరి ఎందుకొచ్చారు అని చెప్పేసి అంటుంది. ఏంటి ఏ మాటకు మాట సమాధానం చెప్తున్నావు అని చెప్పేసి ఇంకా శైలుపై చెయ్యి చేసుకునేసరికి కేశవ అడ్డుపడతాడు. తను ఏ రోజైతే మీ ఇంటి గడపు దాటి మా ఇంట్లో అడుగు పెట్టిందో తను ఇంకా మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి ఇంకా తనపై చెయ్యి పడితే ఊరుకునేదే లేదు అని చెప్పేసి అనేసరికి నా కూతురుపై నేను కొట్టుకుంటే నీకేంటి బాధ అంటే మీరే కదా చెప్పారు ఇప్పుడు చచ్చిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఎందుకలా అంటారు అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి ఈలోపైతే ఇంకా వెళ్ళిలా వాదన పడుతూ ఉంటారు. ఇంకా శైలునైతే రమ్మంటారు, శైలు అయితే వెళ్ళదు. ఇలా అవుతూ ఉండేసరికి ఇంకా లలిత వస్తుంది. ఈలోపు మహాలక్ష్మి వాళ్ళ అమ్మ లలిత వచ్చేసరికి మహాలక్ష్మి లలితను చూసి ఏంటమ్మా ఇలా వచ్చా, బాగున్నావా అంటే బాగున్నానమ్మా, ఏంటి వీళ్ళంతా ఎవరు వీళ్ళు అని చెప్పేసి అడుగుతుంది. అదా మన కేశవ శైలుని లవ్ చేశాడు, అమ్మాయి పేరు శైలు, సో తన ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి కేశవనే కావాలి అని చెప్పి వచ్చింది. సో వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళ అమ్మ గొడవ పడుతుంది. అనేసరికి ఇక లలిత వెంటనే పిల్లల ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా మనం మన పంతాల్ని నక్కించుకొని సాధించేదేముంటుందండి, ఒక్కసారి ఆలోచించొచ్చు కదా అనేసరికి అబ్బో వచ్చావమ్మా అని చెప్పడానికి నీ కూతుర్ని ఎలాగో ఇలా వదిలేశావు, ఊర్లపాలు చేసేశావు, ఇంకా నా కూతుర్ని కూడా అలానే చెయ్యమని అడుగుతున్నావా, చాలులే చెప్పొచ్చావు నువ్వు, నీ పెంపకమేంటో మాకిక్కడే అర్థమైంది అని లలితననేసరికి ఇంకా ఈలోపు మహాలక్ష్మికి చాలా కోపమొస్తుంది. ఇందాకట్నుంచి చూస్తున్నాను చాలా మాట్లాడుతున్నారు, మీ పెంపకమేంటో మాకు తెలుసు, అందులో ఒకటి కరెక్ట్గా ఉన్నా ఇంకొకటి కరెక్ట్గా లేదు, కరెక్ట్గా లేనిది నీ కొడుకు, కరెక్ట్గా ఉన్నది నీ కూతురు, నమ్మిన మనిషిని మోసం చేయకుండా తనే కావాలని నిక్కగా వచ్చింది, ఆ నిక్కచితనాన్ని నువ్వు మెచ్చుకోకుండా వచ్చి తనని తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుందే కాక మమ్మల్ని మాట్లాడతారా, మర్యాదగా ఉండదు, శైలు వాళ్ళ అమ్మ అయిపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పేదాన్ని అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా అంటుంది. ఇంకా చక్రి కూడా కోప్పడతాడు, మీరు వచ్చిన విషయం మాట్లాడకుండా వీళ్ల పెంపకాల కోసం మాట్లాడే ఇది మీకు లేదు, కాబట్టి కాస్త ఆలోచించి ముందు వెనక మాట్లాడండి అని చెప్పేసి చక్రి అంటాడు. మీరు నీతులు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో మేం లేము, మా అమ్మాయిని పంపిస్తే తీసుకుని వెళ్తాను అంటే మీ అమ్మాయి ఏమైనా చంటిపిల్లనా పంపిస్తే తీసుకుని వెళ్ళడానికి, తను వస్తే తీసుకుని వెళ్ళడానికి మాకేం బాధ లేదు అని చెప్పేసి కేశవ అంటాడు. ఏంటి కేశవ అలా అంటున్నావు అంటే మరి చూసావుగా మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో, నువ్వేంటి నువ్వు ఇంటూ కాదనుకుని వచ్చేశావు, మేమేదో నిన్ను నాపి ఇక్కడ ఉంచేసినట్టు మాట్లాడుతుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఈలోపు శైలు వాళ్ళ నాన్న కూడా వస్తాడు. వచ్చేసరికి ఏంటమ్మా శైలు ఇది ఇంట్లోంచి వచ్చేయడం ఏంటి అనేసరికి
మరి ఏం చేయమంటావు నాన్న? మీరెలాగో నా ప్రేమని అర్థం చేసుకోండి కాబట్టి నేను రాకపోతే ఏం చేయను. మీరర్థం చేసుకుంటే ఇంతవరకు ఎందుకొస్తుంది? నేను కేశవ లేకపోతే బతకలేను అని చెప్తున్నా కూడా మీరు మీ పంతానికి వెళ్ళి మీకు నచ్చింది చేస్తూ ఉంటే నేను ఇలానే చేస్తాను మరి అనేసరికి ఈలోపు తను నేను చెప్పేది ఒకసారి వినమ్మా అనేసరికి లలితను చూస్తాడు శైలు వాళ్ళ నాన్న. చూసి వదినా మీరేంటిక్కడున్నారు అంటే మరిదిగారు మీరేంటిక్కడున్నారు అంటే తిను నా కూతురు అంటే ఇగో మహాలక్ష్మి నా కూతురు అని చెప్పేసి అంటుంది. ఇది వీళ్ళంతా షాక్ అయిపోతారు. వీళ్ళేంటి వదినా మరిది అని పిలుచుకుంటున్నారు అని చెప్పేసి అనేసరికి వెంటనే శైలు వాళ్ళమ్మ మీరేంటండి వరుసలు కలిపి మాట్లాడుతున్నారు అంటే వరుసలు కలిపి మాట్లాడడం ఏంటి? నీకేమైనా బుర్ర పోయింది? అంటేనే తను మా అన్నయ్య భార్య. ఏం మర్చిపోయావా? బంధుత్వాలు దూరమున్నా మనుషుల్ని మర్చిపోకూడదు అనేసరికి ఎవరు మీ అన్నయ్య? ప్రతాప్. ప్రతాప్ వాళ్ళ భార్య అనేసరికి ఇంక వెంటనే మహాలక్ష్మి వీళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళు నాకు చిన్నానాన్నవుతారా అంటే అవునమ్మా, మీ నాన్నకి ఆ ఆస్తి అంతస్తు స్టేటసే కావాలి కదా, ఏం చేస్తాం? బిజినెస్ లాస్లో మొత్తానికి నేనిలాగా చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటున్నా. మీ నాన్నకి నాకు స్టేటస్ లేదు కదా, అలా మొత్తానికి చిన్న ఆస్తి తగాదాల్లో తనైతే మాత్రం ఇలా మమ్మల్ని దూరం చేసుకున్నాడు. అయితే నేను చూసేటప్పటికీ మీరంతా చిన్నపిల్లలు కాబట్టి ఆది ఎలా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతాడు. వాడికే పెళ్ళయింది కాబట్టి వాళ్ళ భార్యని చాలా మంచిగా చూసుకుంటున్నాడు. మహాలక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేశామని చెప్పేసి చెయ్యిపోయడానికి ప్రయత్నించామని చెప్పేసి తను ఇలా ఇంట్లోంచి వచ్చేసి తనకిష్టమైన చక్రిని పెళ్లి చేసుకుంది అనేసరికి ఇంక ఈయన అదే చెప్తున్నాడు. పిల్లలిష్టం కాదని మనం చేసేదేం లేదు అనేసరికి ఇంక వెంటనే శైలు వాళ్ళమ్మ ఓహో మొత్తానికి మీరు బంధుత్వం బానే ఉంది. ఇప్పుడేంటి ఈ బంధుత్వంతో కేశవకిచ్చి శైలును పెళ్లి చేస్తానంటారా ఏంటి అంటే అంటారా ఏంటి, చేస్తాను. అంత ఇదిగా ఉన్నా నా వదినే వచ్చి ఇంట్లో ఆడపిల్లనిచ్చుకుంది. అయినా తను ఏ రోజు బాధపడినట్టు నాకనిపించలేదు. ఒక అమ్మాయి మీద చెడ్డమాట పడేసరికి వీళ్లంతా ఎలా ప్రొటెక్ట్ చేశారో చూసావు కదా, ఇంతకు మించి ఏం కావాలి? అయినా నా కూతుర్ని ఎక్కడో బయటిస్తానేమో అని భయపడ్డాను. ఇప్పుడు తను పోయిపోయి తన బంధుత్వంలోకొస్తుంది. కేశవ ఎవరో కాదు తన బావే కదా అవుతాడు అని చెప్పేసి ఇంక శైలు వాళ్ళ నాన్నైతే గుండె పగల నిజాన్ని ఇంక బయట పెడతాడు. అలా మొత్తానికి లలిత వాళ్ళ సొంత బంధువే అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ఇంక ఈలోపు మహాలక్ష్మి అంటుంది మాట, చూశారా ఈరోజు మనం గొడవ పడ్డమేంటో, అమ్మ నన్ను చూడ్డానికి రావటమేంటో, మీ బంధుత్వం మీకు బయటపడ్డమేంటో, తీరాపోయి తను ఎవరో కాదు మన ఇంట్లో అమ్మాయి అని మనకు తెలియడమేంటో, ఇంతలా జరుగుతుంది అంటే దేవుడేదో మంచి హింటిస్తున్నాడనే కదా. ఇంక మీరు అర్థం చేసుకోకున్నా ఇలా మాట్లాడ్డం సబ్బు కాదు అని చెప్పేసి వాళ్ళ పిన్నితో అంటుంది. అనేసరికి వెంటనే తను సైలెంట్ అయిపోతుంది. ఇంక సురేష్ అంటాడు, మరి నా దెబ్బల సంగతి ఏంటి అంటే, అరే బామ్మర్ది ఇలా రారా, నీ దెబ్బల సంగతి ఏముంది, నువ్వు మాట అన్నావు, దానికి బోనస్ తీసుకున్నావు, అంతకు మించి ఏం లేదు. అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా అవుతుంది? దెబ్బలే చూసావు, తర్వాత మా ఆప్యాయతలు కూడా చూస్తావు అని చెప్పేసి మొత్తానికి చక్రి వీలైతే సురేష్ని కూడా కామ్ చేసేస్తారు. అలా మొత్తానికి వీళ్ళందరూ అయితే కేశవ శైలు పెళ్లికైతే ఎగ్రీ అవుతారు. సో ఇలా ఎగ్రీ అయ్యేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే చాలా సంతోషపడుతుంది. అమ్మా నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు, నువ్వు వచ్చుండకపోతే ఆయన మనసు మారేది కాదు. ఆయనకు కొంచెం బంధాలు ఆప్యాయతలంటే చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఎప్పుడైతే నువ్వు తన బంధువు, తన కూతురింట్లోనే ఉంటుంది కోడలుగా అని అనుకుంటున్నారో, మేమిద్దరం తోడుకోడలుగా ఉండొచ్చు అనే ఆలోచన ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆ దేవుడే నిన్ను పంపించాడమ్మా. మొత్తానికి ఏది ఏమైతేనేమి కేశవ లవ్ సక్సెస్ అయింది, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళమ్మకు అంటుంది. అనేసరికి సరే సరే అదంతా కాదు, నువ్వెలా ఉన్నావు, బానే ఉన్నావా అంటే నాకేమైందమ్మా, నేను చాలా బానే ఉన్నాను. అవును నువ్వు బానే ఉంటావు, కానీ చక్రి ఎలా ఉన్నాడో అర్థమైందా అంటే చక్రి గారికేమి, ఆయన కూడా బానే ఉన్నాడు. అంటే నీకొక మాట చెప్పనా, నువ్వు నా కూతురివి, నువ్వు లేని మాట చెప్పినా నీ మనసులో ఏం వెళ్తుంది అనేది నేనిత్తే పసికట్టేయగలను. కాబట్టి చక్రిని దూరం చేసుకోకు. అయినా ఏ రోజైనా మీ ఇద్దరూ కలిసి వెళ్తేనే కదా మీ ఇద్దరూ భార్యాభర్తలని ఊర్లో అందరికీ తెలిసేది. తనతో నువ్వు అన్యోన్యంగా ఉంటేనే కదా చక్రి నీ భర్త, నువ్వు తన భార్య అని తెలిసేది. విషయమంతా నాకు బయటపడింది, అందుకే వచ్చాను. నిన్నడిగారంటే కదా మీ పెళ్లి ఫోటో ఏది, నువ్వు తన భార్య అనడానికి రుజువేంటి అని. ఒక ఆడపిల్లకందకన్నా ఒక నిందైన పెద్ద మాట ఉంటుందా? సో నీ జీవితాన్ని చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు. శైలు చూడు ఇంట్లో ఏముందని తను కోరుకోరి కేశవాని కావాలని వచ్చింది. కేశవ కంటే తక్కువేం కాదు నా అల్లుడు. అలాంటి మనిషిని బాధ పెడుతున్నావు. దయచేసి నీ లైఫ్ గురించి ఏంటి అనేది ఆలోచించు. చక్రి చాలా మంచి అబ్బాయి. ఒక ఇద్దరిని కలపడానికి తను ఈరోజు ఎంత పరితపించాడో నేను చూశాను. అలాంటిది తన బంధాన్ని తను నిలబెట్టుకోవడానికి ఇంకెంత ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన ఏ రోజైనా నిన్నొక మాట అన్నాడా? ఏ రోజైనా నిన్ను బాధ పెట్టాడా? అలాంటి మనిషిని
దూరం చేసుకొని నువ్వేం సాధిస్తావు అనేసరికి, కాదమ్మా, నేను దూరం చేసుకోవాలనుకుంటున్నానని నీకెలా తెలిసింది అంటుంది. అనేసరికి, తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. నువ్వు లాయర్ని కలిసిన విషయం తెలిసింది, డివోర్స్కి అప్లై చేయాలని చూస్తున్న విషయం కూడా తెలిసింది అనేసరికి, చక్రి చెప్పాడా అంటే, చక్రి ఎందుకు చెప్తాడు, అవన్నీ నాకు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే మీ నాన్నకంటే ఒక స్టేటస్ ఉంది కదా, మా వరకు అన్ని విషయాలు వస్తాయి. ఇంకా లక్కీగా నాకు తెలిసింది సరిపోయింది. ఇంకా అది మీ నాన్న వరకు వెళ్ళుంటే ఈ పాటికి నేను లక్కిచ్చి వాడెవడికో ఇచ్చి పెళ్లి చేసేవాడు, అప్పుడు సరిపోయేది నీకు అనేసని చెప్పి లలిత ఇంకా మహాలక్ష్మిని దెబ్బలాడుతుంది. ఇంకా వెంటనే మహాలక్ష్మి, అది కాదమ్మా, నేను నా కెరియర్ చూసుకోవాలనుకుంటున్నాను అనేసి అంటుంది. నువ్వు నీ కెరియరే చూసుకో, దానికి అల్లుడుగారు అడ్డుగా ఉంటారని నేనెందుకు అనుకుంటాను? ఆయన నిన్ను సపోర్ట్ చేసేవాడే కాని నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు. కాబట్టి నువ్వు అర్థం చేసుకుని ప్రయత్నించు, నీ జీవితం నువ్వు నిలబెట్టుకో. అనవసరంగా ఒక్కసారి నువ్వు ఇంటి గడప దాటి ఒక తన భార్యగా కాకుండా బయటికి వెళ్లిపోతే ఇంక నీ జీవితం కుక్క చింపి నిస్త్రాక అయిపోతుంది. ఈ రోజుల్లో అర్థం చేసుకునే భర్త దొరకడం చాలా రేరు. అలాంటిది నీకు ఈ చక్రి గారు దొరికారు, నిన్ను ప్రేమించే మనిషి దొరికాడు. అలాంటిది తనని దూరం చేసుకోవాలని నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాటల్లో ఉంటుండగానే గాయత్రి వస్తుంది. గాయత్రి వచ్చేసరికి, ఇక్కడున్నారా మహాలక్ష్మి, ఏం చేస్తున్నారు, బావున్నారా పిన్ని అని చెప్పేసి అడుగుతుంది. అనేసరికి, బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మీ మాటలన్నీ విన్నాను, కలు చేసుకుంటున్నాను అనుకోకపోతే. మహాలక్ష్మి, చక్రిని నేను చిన్నప్పటి నుంచి చూశాను, తనేంటో నాకు బాగా తెలుసు. ఏ రోజు తను తప్పుగా ఎవరితోనా ప్రవర్తించలేదు. కష్టం అనుకుంటే ఆదుకుంటాడో తప్పితే తనెవరిని మోసం చేసింది లేదు. అలాంటిది నీ విషయంలో తెలుసో తెలియకో తను చేస్తున్న ప్రతిదీ నీకు తప్పుగా అనిపిస్తుంది అంటే అది నిన్ను సొంతం చేసుకోవడానికి, నువ్వు తన ప్రేమని అర్థం చేసుకోవడానికే కావచ్చు. ఎలాగూ ఈ కుటుంబానికి కోడలయ్యే అదృష్టం నాకు లేదు. ఆ భగవంతుడి దయ వల్ల నువ్వయ్యావు, కాబట్టి దాన్ని నిలబెట్టుకో. దయచేసి ఎలాంటి పిచ్చి ఆలోచనలకి వెళ్లి చక్రిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించుకో అని చెప్పేసి గాయత్రి అంటుంది. ఇంక వీళ్ళంతా అలా చెప్పేసరికి మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. పడేసరికి చక్రి వస్తాడు. ఏంటత్తయ్యా ఇక్కడే ఉన్నారా, ఉండండి, మీరేమైనా తాగడానికి తీసుకొస్తాను, వాళ్ళంతా బయట కూర్చొని మాట్లాడుతున్నారు అనేసరికి, అది కాదల్లుడు గారు, ఒకసారి రండి అంటే, చెప్పండి అత్తయ్యా అంటే, మీకంతా బానే ఉందా, నా కూతురు మిమ్మల్ని మంచిగానే చూసుకుంటుందా అంటే, అబ్బో, మీ కూతురు నన్ను చూసుకోకపోవడానికే చాలా మంచిగా చూసుకుంటుంది. ఆమె ప్రేమ తట్టుకోలేక నేను దబ్బెబ్బులైపోతాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక మహాలక్ష్మి అయితే చక్రి వైపు ఇలా చూస్తుంది. అలా చెప్పినందుకు ఇంక వెంటనే వాళ్ళమ్మ, చూసావాటిని నువ్వెంత ఇబ్బంది పడతావో నాకు తెలుసు, అయినా కూడా నీ మీద మాట పడకుండా తను నిన్నెలా వెనకేసుకొస్తున్నాడు అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే మహాలక్ష్మి అయితే, అది కాదమ్మా అంటే, ఇంక నీ ఇష్టం, నేను చెప్పేది చెప్పాము, ఇంక నువ్వు వింటావో వినవో, నీ జీవితాన్ని నిలబెట్టుకుంటావో నాశనం చేసుకుంటావో ఇంక నీ ఇష్టం. ఎలాగో శైలుకి కేశవాకి పెళ్ళైపోతుంది, ఎలాగో నీకు పెళ్ళయింది, కానీ ఆ పెళ్లి నువ్వు పెళ్లిగా చూస్తావో లేకపోతే ఇంకెలా చూస్తావో అది నీకే వదిలేస్తున్నా అని చెప్పేసి ఇంక లలిత అయితే అంటుంది. అనేసరికి ఇంక చక్రి వెంటనే, అది కాదత్తయ్యా, మహాలక్ష్మిని ఎందుకంటున్నారు, తనేం చేసింది అంటే, నాకంతా తెలుసు అల్లుడు గారు, ఇంక మీరు తన్ని వెనకేసుకుని రాకండి అని చెప్పేసి అంటుంది. అనేసరికి వెంటనే చక్రి సైలెంట్ అయిపోయి, సరే అత్తయ్య, తన మనసులో లేని ప్రేమను మీరు నేను చెప్తే సరిపోదు, అది తనకు తనగా అనిపించాలి. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తాను, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను అనుకుని ఎమోషనల్ గా బయటకొచ్చేస్తాడు. వచ్చేసరికి ఇంక మహాలక్ష్మి అయితే ఆలోచిస్తుంది, నిజమే కదా, ఇంతమంది చక్రి గురించి చెప్తున్నారు, ఆయన ఏ రోజైనా ఆయన నన్ను ఇబ్బంది పెట్టినట్టు గాని బాధ పెట్టినట్టు గాని నాకు ఏ రోజైనా అయిందా, లేదు. ఈవెన్ నేనెప్పుడు ట్రబుల్లో ఉన్నా తన ప్రాణానికి తెగించి మరి తను నన్ను కాపాడే ప్రయత్నం చేస్తాడు. నిజంగా అమ్మ చెప్పినట్టు ఈ రోజుల్లో స్టేటస్ ఇదది కాదు, అర్థం చేసుకునే భర్త దొరకడం అదృష్టం. అలాంటిది నాకు ఈ చక్రి గారు దొరికారు. సో తన్ని నమ్మేలాగా ఈ రోజు వెళ్లి నా మనసులో మాట బయట పెట్టాలి అని చెప్పేసి ఇంక మొత్తానికి వీళ్ళు పంతులతో కేశవ శైలు పెళ్లి గురించి మాట్లాడతారు. ఇంక దీని వెళ్లేసరికి పంతులంటారు, సరే కేశవ వైపు ఎలాగో నాన్న ఉన్నారు, అమ్మ లేరు కాబట్టి అన్నయ్య వదినా చేయొచ్చు, కాబట్టి ఎవరు తోరణాలు కట్టుకుంటారు చేతికి అనేసరికి వెంటనే మహాలక్ష్మి, మనం కట్టుకుంటాం కదా చక్రి అని చెప్పేసి అనేసరికి ఇంక చక్రి షాక్ అయిపోతాడు. మాధవ కూడా మహాలక్ష్మి మాట అనేసరికి సంతోషిస్తాడు. వదిన అన్నయ్య స్థానంలో కేశవాకి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్న మహాలక్ష్మి మనసు మారిందని అందరూ అర్థం చేసుకుంటారు. ఇంకా అలా మొత్తానికి చక్రి అయితే చాలా హ్యాపీ అయిపోతాడు. సో అలా మొత్తానికి అందరూ కలిసి లలిత రాక ద్వారా తన బంధువు తనే అనుకుని ఇంక శైలు వాళ్ళ నాన్న ఎగ్రీ అయ్యి అందరి మనసును మార్చి శైలుకి కేశవాకి అయితే అందరి సమక్షంలో సంతోషంగా పెళ్లి చేస్తారు. అలా మొత్తానికి లలిత చెప్పిన మాటలు బట్టి మహాలక్ష్మి మనసు కూడా మారి
చక్రిని భర్తగా అంగీకరించి తనతో లైఫ్ లీడ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అలాగే ఇద్దరూ కలిపి అన్నా వదినే స్థానంలో శైలు కేశవాకి పెళ్లి చేస్తారు. అలా మొత్తానికి మాధవ, నారాయణ, కన్నా, గాయత్రి వీళ్ళంతా మొత్తం చాలా హ్యాపీ అయిపోతారు. మొత్తానికి అన్ని అపార్థాలు తొలగి 2 కుటుంబాలు ఒకటై వీళ్ళ పెళ్లిలో సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. ఇది జరిగిన విషయం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే మీ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్ పై ఆల్ ట్యాప్ చేస్తే మేం పోస్ట్ చేసే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా చూడగలరు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో అయితే మిస్ కాకుండా చూసేయండి. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోండి. అలాగే కామెంట్లో నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పేయండి ఫ్రెండ్స్. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.